దేవునికి స్తోత్రము. అనుదిన ధ్యాన వాక్యమునకై మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుటకు ఈరోజు 2025 సంవత్సరము ఏప్రిల్ నెల 27వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యాన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి 5:44 మనము చదువుకుందాము ఒకసారి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము, మనుషులు ఒకరితోనొకరు ప్రేమ కలిగి ఉంటూ ఎవరితోనైనా శత్రుత్వము కలిగి ఉంటే అట్టి వారిని క్షమించాలి అని ప్రభువు చెప్పుచున్న మాటను ఇప్పుడు మనం ధ్యానించుకుంటున్నాము. ఈ రోజుల్లో అనేకులైన బోధకులు, సువార్థికులు అనేక చోట్లలో అనేక విషమ పరిస్థితుల వాతావరణములలో బోధించిన సంగతులు ఖచ్చితంగా పాటించలేని పరిస్థితిని మనము చూస్తున్నాము. కానీ యేసు ప్రభువు వారు అలా కాదు, బోధించేదే చేస్తారు. ఈరోజు ధ్యాన వాక్యములో ప్రభువారు బోధించినదే మనము వింటున్నాము. ఆయన బోధించినది ఏమంటే, మీరు తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అనియు, హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన చెయ్యాలని బోధిస్తున్నారు ప్రభువారు. ప్రియ దేవుని బిడ్డలారా, అవును, ఆనాడు యేసు ప్రభువు వారిని రోమా సైనికులు, యూదా మతాధికారులు యేసును క్రూరంగా హింసించి అవమానపరచి సిలువపై వ్రేలాడదీసినప్పుడు ప్రభువు నోట వచ్చింది ఏమిటో తెలుసా? ప్రభువు నోట వచ్చిన మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని తండ్రికి విజ్ఞాపన చేసినట్లు లూకా సువార్త 23వ అధ్యాయము 33లో మనము చూస్తున్నాము. రోమా సైనికులు ప్రభువారిని కొడుతున్నారు, ఉమ్మివేస్తున్నారు, అనేకమైన హింసలకి గురి చేస్తున్నారు, కొరడాలతో కొడుతున్నారు. ఆయన రూపము కూడా చూడటానికి కూడా అసహ్యకరంగా కనిపిస్తుంది. ప్రభువారు ఎంత 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 మనిషి ప్రభువారు, అంత ఫిజిక్ ఉన్నటువంటి ప్రభువు రూపమైనను స్వరూపమైనను ప్రభువు వారికి చాలా విభిన్నంగా కనిపిస్తున్నారు. అట్లా ఉన్నా సరే, అలాగే హింసిస్తున్నా సరే, వారందరినీ ప్రభువారు ఏమంటున్నారు? ఒక పక్క దెబ్బలు తింటున్నా సరే ఏమంటున్నారు? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని క్షమాగుణాన్ని అక్కడ బయలుపరుస్తున్నారు మన ప్రభువారు. క్షమాగుణము దేవునికి ఎంతో ఇష్టమైనది. మీకు ఒకరి మీద ఒకరికి విరోధమేమైనను కలిగ్గాని ఉంటే మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా వానిని క్షమించమని ప్రభువారు చెప్పినట్లుగా లూకా సువార్త 11:25లో ఆ మాట మనము చూస్తున్నాము. ఆ ప్రకారంగా మనము కూడా క్షమించమని దేవుని అడగాలి, మనము క్షమించాలి. ప్రభువు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు మానవుల నుండి కోరుకునేది ఏమిటంటే ప్రేమ, ఓర్పు, సహనము, సమాధానము. ఈ 4 ప్రతి మానవుడి నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రేమ, ఓర్పు, సహనము, సమాధానము. నీవు ప్రార్థనాలయంలో ఉన్నప్పుడైనను,
నీతో విరోధముతో ఉన్న వ్యక్తి గుర్తుకొచ్చినట్లయితే ప్రార్థనాలయంలో నుండి బయటకు వచ్చేసేయమంటున్నాడు. బయటకు వచ్చి వాని దగ్గరికి వెళ్ళి వానితో సమాధానపడి ఆ తర్వాతే ఆలయంలోనికి రమ్మని ప్రభువారు చెప్పిన సలహాను మత్తయి సువార్త 5:24 మనం చూస్తున్నాము. ఎంత గొప్ప విషయం అండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని ఆలయములో ఉన్నా సరే, దేవుని ఆలయంలో నుంచి మంచి దేవుని వాక్యాలు వింటున్నప్పుడు మనతో శత్రువు ఒకడు ఉన్నాడు, వాదనలు పెడుతున్నాడు అని గుర్తుకొచ్చినప్పుడు వెంటనే అవన్నీ వదిలేసేసి ముందు వెళ్ళి క్షమాగుణాన్ని అక్కడ బయలుపరచమంటున్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి క్షమించమని అడిగి సమాధానపరిచి రావాలంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించుటకు ముందుగా విభేదాలు లేని మనస్సు కలిగి ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవునికి స్తోత్రాలు మనం చెల్లించాలి, దేవునికి ప్రార్థన చేయాలి. అయితే వీటన్నిటికీ ముందుగా మనకేముండాలి? మనసులో విభేదాలు లేకుండా ఉండాలి. విభేదాలు లేని మనసు కలిగి పరిశుద్ధాత్మతో పూర్తిగా నిండిన వాడయ్యుండి ఆలయంలో దేవుని స్తుతించాలని మనకి ఆతృత ఉన్నను మనం ఏమి చేయాలి? మనకి విభేదాలు లేనటువంటి మనసుతో మన ఆలయంలోకి ప్రవేశించి దేవుని స్తుతించాలి. ఆ ప్రకారంగా అందరము క్షమాగుణము కలిగి ప్రేమ కలిగి ఒకరికొకరు సమాధానంతో జీవించుచు ప్రార్థనలు మనము చేసుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు తండ్రి. నీ దివ్యమైన వాక్యాన్ని తండ్రి మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రము తండ్రి. ఆ ప్రకారంగా నిత్యం మేము ధ్యానించుకుంటున్నాము తండ్రి. మా ధ్యానాన్ని ఆలకించి నాయన స్వీకరించమని వేడుకుంటున్నాను తండ్రి. కృపగల నాయన నీ పాదములకు స్తోత్రములు. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా తండ్రి. మాకు నాయన ఎవరితోనూ విభేదాలు లేకుండా చెయ్యయ్యా. మేము క్షమాగుణము కలిగి దేవా, మేము ఒకరినొకరము ప్రేమ కలిగి ప్రేమతో మేము ఒకరికొకరము సమాధానముతో జీవించుచు నీ పరలోకాశీర్వాదాలు మాకు అనుగ్రహించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్నందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.